అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లాలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి పాత బస్టాండ్ వరకు జరిగిన ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ హైమావతి, అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నషాముక్తి భారత్ అభియాన్లో భాగంగా డ్రగ్స్ రహిత సమాజం కోసం ఈ కార్యక్రమం చేపట్టామని కలెక్టర్ అన్నారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్త పడాలని, వ్యసనాలకు గురైన వారుంటే డి అడిక్షన్ సెంటర్లకు సంప్రదించాలని సూచించారు. భారత్లో అభియాన్లో భాగంగా ఈరోజు సిద్దిపేట జిల్లాలో డ్రగ్స్ రహిత సమాజం కోసం ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. దీనిలో భాగంగా ఏంటంటే ముఖ్యంగా యువత కానీ ఎవరైనా సరే కానీ డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాడాలి. డ్రగ్స్ బారిన పడకుండా వాళ్ళ జీవితాలను వాళ్ళు కాపాడుకోవాలి. ఒకవేళ ఎవరైనా సరే కనుక అలాంటి వాటికి కనుక ప్రలోభాలకు కనుక లోనైతే తప్పకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ తెలియజేయాలి. ఒకవేళ అలాంటి వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా వాళ్ళందరికీ కూడా డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ జిల్లా హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ సాధారణ పౌరులుగా మారడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే యువత అబ్నార్మల్గా కనుక బిహేవ్ చేస్తే, అంటే ఏంటి, రెగ్యులర్ రొటీన్లో కాకుండా పిల్లలు ఎవరైనా వాళ్ళ ప్రవర్తనలో కనుక తేడా కలిసినా, ఎవరైనా వేరే స్నేహితులు కొత్త స్నేహితులతో వాళ్ళు జమ అవుతున్నా, వాళ్ళ యొక్క వెళ్ళే ప్లేసెస్ కానీ డిఫరెంట్గా ఉన్నా సరే తప్పకుండా తల్లిదండ్రులు పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ, ఈ వయసు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి తప్పకుండా అబ్జర్వ్ చేసి ఒకవేళ పిల్లలకి అలాంటి ప్రలోభాలకి లోన్ కాకుండా కాపాడాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఈ విషయాలను గమనించి పిల్లల్ని కాపాడుకోవాలని కోరుతున్నాను.